మన చుట్టూ ఉన్న ప్రజాస్వామ్య దేశాల గురించి ఆలోచిస్తే అసలవి ఎలా నడుస్తాయి, వాటి ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి? రండి, ఈరోజు మనం ప్రపంచంలో చాలా దేశాలు అనుసరించే ఒక ముఖ్యమైన విధానం, అదే పార్లమెంటరీ వ్యవస్థ గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. చాలా దేశాల్లో మనం చూస్తుంటాం. ఒకవైపు రాష్ట్రపతి ఉంటారు, మరోవైపు ప్రధానమంత్రి ఉంటారు. మరి వీళ్ళిద్దరిలో అసలు బాస్ ఎవరు? అసలైన అధికారం ఎవరి చేతిలో ఉంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిసిందంటే చాలు, ఆ దేశం ప్రభుత్వ నిర్మాణం మొత్తం మనకు అర్థమైపోతుంది. సరే, మరి దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇప్పుడున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ముఖ్యంగా రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి పార్లమెంటరీ, రెండోది అధ్యక్ష తరహా ప్రభుత్వం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఒకే ఒక ముఖ్యమైన సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పార్లమెంటరీ వ్యవస్థ అంటే చాలా సింపుల్. ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక వర్గం తన పనులకు, తన విధానాలకు శాసనసభకు అంటే మన పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి పవర్ ఎక్కడ్నుంచొస్తుందంటే నేరుగా పార్లమెంటు నుంచే వస్తుంది. ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే పార్లమెంటు నమ్మకం చాలా అవసరమన్నమాట. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం శాసనసభలో ఒక భాగం, దానికి జవాబుదారీగా ఉంటుంది. కానీ అధ్యక్ష తరహా వ్యవస్థలో అలా కాదు. అక్కడ ప్రభుత్వం వేరు, శాసనసభ వేరు, రెండూ స్వతంత్రంగా పనిచేస్తాయి. దీన్నే అధికారాల విభజన అంటారు. సరే, ఇప్పుడు ఈ పార్లమెంటరీ వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీని ముఖ్య లక్షణాలేంటి? దీని అర్థం చేసుకోవడానికి మన భారతదేశ వ్యవస్థనే ఉదాహరణగా తీసుకుని ముందుకు వెళ్దాం. పార్లమెంటరీ వ్యవస్థలో ఒక చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఇక్కడ ఇద్దరు అధినేతలు ఉంటారు. ఒకరు నామమాత్రపు అధినేత, ఇంకొకరు నిజమైన అధినేత. మన దేశంలో రాష్ట్రపతి దేశాధినేత, కాని అది కేవలం ఒక గౌరవప్రదమైన, ఉత్సవ సంబంధమైన పాత్ర మాత్రమే. అసలైన పవర్ అంతా ప్రభుత్వానికి అధినేత అయిన ప్రధానమంత్రి చేతుల్లోనే ఉంటుంది. మరి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? అధికారం చేతికి ఎలా వస్తుంది? ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి లోక్సభలో మెజారిటీ సీట్లు రావాలి. ఆ తర్వాత ఆ మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ఫైనల్గా ప్రధానమంత్రి తన టీమును అంటే మంత్రిమండలిని ఏర్పాటు చేసుకుంటారు. వీళ్లే దేశాన్ని పరిపాలిస్తారు. ఈ మొత్తం సిస్టమ్ ఒకే ఒక్క సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. అది ఎంత ముఖ్యమంటే దాన్ని ఈ వ్యవస్థకు పునాది అని చెప్పొచ్చు. అదే సమిష్టి బాధ్యత. వారు ఒక జట్టుగా పనిచేస్తారు, కలిసి ఈదుతారు, కలిసి మునిగిపోతారు. ఈ మాట సమిష్టి బాధ్యత అనే కాన్సెప్ట్ను చాలా బాగా వివరిస్తుంది. అంటే ప్రభుత్వంలో తీసుకున్న ఏ నిర్ణయానికైనా ఒక్క మంత్రి కాదు, మొత్తం క్యాబినెట్ బాధ్యత వహించాలి. ఒకవేళ లోక్సభలో వాళ్లు విశ్వాసం కోల్పోతే ఒక్కరి కాదు, ప్రధానమంత్రితో సహా అందరూ కలిసి రాజీనామా చేయాల్సిందే. సింపుల్గా చెప్పాలంటే గెలుస్తే అందరిదీ గెలుపు, ఓడితే అందరిదీ ఓటమి. అయితే ఏ సిస్టంలో అయినా లాభాలుంటాయి, నష్టాలు కూడా ఉంటాయి కదా. మరి ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న మంచి చెడులు ఏంటో ఒకసారి బ్యాలెన్స్డ్గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకవైపు మంచి విషయాలు చూస్తే ప్రభుత్వం, పార్లమెంట్ ఒకే టీంగా పనిచేస్తాయి కాబట్టి గొడవలు తక్కువగా ఉంటాయి. ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. కానీ మరోవైపు చూస్తే ఇదే పెద్ద సమస్య. మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. దీనివల్ల ప్రభుత్వాలు అస్థిరంగా ఉంటాయి. అలాగే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ పాత పాలసీలు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి ఇన్ని లాభనష్టాలున్నప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యంగా ఈ పార్లమెంటరీ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? దీని వెనక ఉన్న చారిత్రక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటిది, మనకు ఈ సిస్టమ్ కొత్తేమీ కాదు. బ్రిటిష్ పాలనలో దశాబ్దాలుగా మనకు దీనితో పరిచయముంది. రెండోది, అధ్యక్ష తరహా వ్యవస్థలో లాగా ప్రభుత్వం, పార్లమెంట్ మధ్య నిత్యం గొడవలు పడటం వాళ్లకు ఇష్టం లేదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన కారణం, మనది ఎంతో విభిన్నమైన దేశం. ఇక్కడ ఎన్నో వర్గాలు, ఎన్నో ప్రాంతాలున్నాయి. వాళ్ళందరికీ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని వాళ్లు నమ్మారు. ఈ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి. ముసాయిదా రాజ్యాంగం ఎక్కువ స్థిరత్వం కంటే ఎక్కువ బాధ్యతకే ప్రాధాన్యత ఇచ్చింది అన్నారు. అంటే మన రాజ్యాంగ నిర్మాతలు 5 ఏళ్లు గ్యారంటీగా ఉండే ప్రభుత్వం కన్నా
రోజూ పార్లమెంటుకు జవాబు చెప్పే ప్రభుత్వమే ముఖ్యమని భావించారు. ఇది వాళ్లు చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మనం ఈ మోడల్ను బ్రిటన్ నుంచి స్ఫూర్తిగా తీసుకున్న మాట నిజమే అయినా దాన్ని గుడ్డిగా కాపీ కొట్టలేదు. మన దేశానికి సరిపోయేలా కొన్ని చాలా ముఖ్యమైన మార్పులు చేసుకున్నాం. ముఖ్యంగా 2 తేడాలు ఉన్నాయి. మొదటిది, బ్రిటన్లో దేశానికి అధిపతి వంశపారంపర్యంగా వచ్చే రాజు లేదా రాణి. కాని మనం ఒక గణతంత్ర రాజ్యం. మన దేశాధినేత అంటే రాష్ట్రపతి ప్రజలచే పరోక్షంగా ఎన్నుకోబడతారు. రెండోది, బ్రిటన్లో పార్లమెంటే సుప్రీం. వాళ్లు ఏ చట్టం చేసినా చెల్లుతుంది. కాని మన దేశంలో అలా కాదు. పార్లమెంట్ అధికారాలు కూడా మన రాజ్యాంగానికి లోబడే ఉంటాయి. మన రాజ్యాంగమే సర్వోన్నతమైనది. సో చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మన రాజ్యాంగ నిర్మాతలు స్థిరత్వం కన్నా బాధ్యతకే ఎక్కువ విలువ ఇచ్చారు. మరి ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ ఎంపిక నేటి ఆధునిక భారతదేశానికి ఇంకా సరైనదేనా? దీనిపై మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.